మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, 9లో శుక్రుడు, షష్ఠ కేతువు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి, విజయం దక్కుతుంది. శ్రమ పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించవలసిన అవసరం ఉన్నది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేయండి. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పనులను మధ్యలో వాయిదా వేయవద్దు. ఫలితం వచ్చే వరకు కృషిని కొనసాగించండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవద్దు. మేలు చేయబోతే కీడు ఎదురవుతుందా అన్న విధంగా కొన్ని ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మంచి చెడు ముందు వెనక ఆలోచించి వ్యవహరించడం మంచిది. అయితే భాగ్య శుక్రబలం శుభప్రదమైన ఆర్థిక స్థితిని పెంచుతోంది. లక్ష్మీ కటాక్షం బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. నిరుత్సాహం చెందకుండా పనులు ప్రారంభించండి. నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఇంట్లో వారిని సంప్రదించండి. పెట్టుబడుల విషయంలో సొంత నిర్ణయాల కంటే కుటుంబ సభ్యుల నిర్ణయాలు మేలు చేస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొహమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా చూసుకోండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. అనుభవపూర్వకంగా పనిచేస్తే ఎటువంటి సమస్యలు ఎదురుకావు.